ఈ వీడియో సండే రోజున తీసిందనమాట. అందుకనేసి నున్నగా ఆయిల్ పెట్టి దువ్వేస్తా ఎవ్రీ సండే నేను. మార్నింగ్ టిఫిన్ కోసం మక్రోనీ అయితే చేస్తా ఉన్నా. కాకోకుంటే మక్రోనీ ప్యాకెట్‌లో తెచ్చిన తర్వాత బాగా వాష్ చేసి తర్వాత వేడి నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పేసి బాగా ఉడకబెట్టాలనమాట. అప్పుడే మనకి స్మెల్ రాకోకుండా ఉంటది. ఇవన్నీ ఉడికే లోపల మిక్సీ జార్‌లోకి టమోటో, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా పేస్ట్‌లాగా చేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఏసి ఈ విధంగా. ఇవన్నీ చేసుకునే లోపల మక్రోనీ అయితే ఉడికిపోతుంది. తర్వాత ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి ఇలా పెట్టేసుకున్న. కొత్తిమీర, కరివేపాకు అన్నీ గూడా. అంతలో మనకి మక్రోనీ అయితే బాగా ఉడికిపోయింది. వీటిని మంచి వాటర్‌లోనే ఉడకబెట్టేసింటాం కాబట్టి జస్ట్ ఇలా వంచేస్తే సరిపోతది. ఇలా కష్టం వేడి తగులుతది హ్యాండ్స్‌కి అనుకుంటే బొరకల గిన్నెలోకి ఒకేసారి వేసేసి ఫిల్టర్ చేసుకోవచ్చనమాట. తర్వాత ఒక గోలం అయితే పెట్టేసుకున్న గ్యాస్ పైన. అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేశాను. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకున్నా. కొంతమంది పల్చగా కొంచెం జారుగా ఉంటేనే తింటారు మక్రోని. కొంతమంది గట్టిగా ఉంటే తింటారనమాట. ఇప్పుడు నువ్వు మ్యాగీ చేసుకుంటాం. కొంతమంది నీళ్ళు నీళ్ళగా చేసుకుంటారు. కొంచెం గట్టిగా చేసుకుంటారు ఆ విధంగా అనమాట. మేమైతే కొంచెం జారుగానే చేసుకుంటామనమాట. కొంచెం జ్యూసీగా ఉంటే బావుంటది. తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్టు అలాగే టమోటాలు కట్ చేసుకున్నవి అన్నీ వేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ధనియా పొడి అన్నీ వేసేసుకొని ఈ మసాలా అంతా బాగా మగ్గనివ్వాలి ఆయిల్‌లో. జస్ట్ ఒక్క మినిట్‌లో ఈ విధంగా బాగా మగ్గిపోతది మూత పెట్టేసామంటే. తర్వాత గరిటెతో ఇలా ప్రెస్ చేసామంటే అంత పేస్ట్‌లాగా అయిపోతదనమాట. తర్వాత మనం జార్‌లో కొట్టి పెట్టుకున్న జ్యూస్‌నంతా ఇందులో వేసేస్తా ఉన్నా. మొత్తం మిక్స్ చేసేసి ఇందులో వాటర్ కూడా యాడ్ చేసేసేయాలి. ఒక నిమిషం, 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలనమాట. దీన్ని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి అప్పుడే మనకి ఈ స్మెల్ పచ్చివాసన అనేది పోతది. తర్వాత మనము ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం గదా! ఈ మక్రోని అంతా ఇందులో వేసేసుకున్నాము. కొత్తిమీర ఇలా ఉన్నప్పుడే పైపైన చల్లామనుకోండి బాగా మగ్గి ఇది కూడా దానికి పడతదనమాట ఫ్లేవర్ అనేది. నాకు బాగా ఇష్టం అట్లా. లేకపోతే లాస్ట్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేస్తా ఉన్నా. లో ఫ్లేమ్‌లో ఒక 10, 15 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. అప్పుడే మనకి వాసన రాకోకుండా పచ్చి స్మెల్ బావుంటదనమాట. కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసుకొని పైపైన సాల్ట్ కూడా చల్లేసుకున్న. తర్వాత మూత పెట్టి ఒక 10, 15 నిమిషాలు బాగా మగ్గనిచ్చా అనమాట లో ఫ్లేమ్‌లో పెట్టి. మనకు కొంచెం జ్యూసీగా కావాలంటే గట్టిగా అయిపోకముందే ఆఫ్ చేసుకోవాలి. అలాగే కొంచెం గట్టిగా కావాలనుకుంటే బాగా గట్టిగా అయిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. అది మనం తినే టేస్ట్‌ని బట్టి ఉంటది. నేనైతే కొంచెం జారుగా ఉన్నప్పుడే ఆఫ్ చేస్తాననమాట. చూడండి ఇలా ఉన్నప్పుడు. ఇంకా కొంచెం గట్టిగా అయిన తర్వాత అయితే ఆఫ్ చేసుకోవచ్చు. గట్టిగా కావాలంటే దీన్ని కొంచెం బౌల్‌లోకి తీసుకొని ఇలా కొంచెం కెచప్ వేసి ఇచ్చామనుకోండి మా వాడు దుమ్ము దులిపేస్తాడు. కెచప్ అయినా, మైనీస్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. మైనీస్ అయితే ఇంకా బావుంటది. కాకపోతే మైనీస్ అంత మంచిది కాదు. అందుకని వాడను నేను పెద్దగా. కెచప్ ఏం మంచిదా అంటారేమో. కెచప్ కూడా అంత మంచిది కాదు. హెవీగా తింటే అప్పుడప్పుడు ఇలాంటి వాటికి యూజ్ చేస్తే ఏం కాదని నా ఫీలింగ్ అంతే. ఆ మైనీస్‌తో కంపేర్ చేస్తే ఈ కెచప్పే చాలా బెస్ట్. మా వాడు కొంచెమన్నా తింటాడు. ఏదో కోక్ తాగుతా తింటాడనుకుంటున్నారా? కోక్ అస్సలు ఇవ్వను. దాంట్లో వాటర్ పోసిస్తా అనమాట. దాంట్లో తాగితే వాడికి అదొక తృప్తి కోక్ తాగుతానా అని అంతే.